భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్యపుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్ళి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్ళి ఇందా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, నన్ను అన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు ఆయన. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువుగారి పేరైనటువంటి యామనోత్తర అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని, ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో, పరమయథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువుగారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని.
అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పన్నారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నారు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని. కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను. నువ్వు వేసుకోకపో, నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువుగారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే, నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి, నాకు గురువు, నాది మధుర కవి కైంకర్యం అన్నారు. మధుర కవి నమ్మాళ్ళవారులనే పూజించేవారు, నమ్మాళ్ళవారులు వారి గురువు గారు, నమ్మాళ్ళవారుల్లోనే భగవంతుడిని చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజులే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానేయి, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు. ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ఠే ఉంటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా, అనంతాచార్య దివ్యపురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు. అందులో అని అడిగితే ఆయనకి కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభువు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభువు, వెళ్ళి రమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు. అసలు మూతి ముడుచుకొని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందవతి సేవ్యంపై విజృంభింప విజయంచేరుడు వన్నెకాడు వది నావేశించు నెల్లప్పుడు ఉందంటాడు భీష్ముడు. 10 అడుగులైన ముందుకేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు.
ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచార్యుల వారు. కోస్తుంటే ఆయన నాగుపాము వచ్చి కరిచేసింది. కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళారు. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాము కరిచిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాలలు అట్టుకుని అన్నారు. ఇంతక ముందు నన్ను ఎన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం. ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం. ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలన్నారు. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి. ఆవిడ గర్భిణీగా ఉండగా ఆయన పారతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాప ఆవిడ తట్టట్టుకెళ్ళి దూరంగా ఆయన చెప్పిన చోట పోయాలి. పైగా అనంతాచార్యుల వారికి కొంచెం ముక్కు మీద కోపం, అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది. పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి, తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్ళి పోస్తాను, గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు. నువ్వెవడవిరా బ్రహ్మచారి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటే, ఏమీ అక్కర్లేదు, మా గురువుగారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అన్నారు. అంటే పాపం ఆయన వెళ్ళి గురువుగారి భార్యని పట్టుకున్నారు. పట్టుకుని, అమ్మ నేను పోసి వస్తానమ్మా, మట్టి మీరు ఇక్కడ కూర్చోండి, ఆ మట్టి తట్ట పట్టుకెళ్ళి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు. ఆయనకి పెద్ద లెక్కండి మట్టి తీసుకెళ్ళి మట్టి పోయడం. అన్నమాచార్యులు వారు అంటారు, ఆయనకి ఆఖరికి శాలెవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు. రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు. అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క, నేను మట్టి పోసి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. ఈయన మట్టి తవ్వుతూ అన్నారు, ఏమే గర్భిణివి కదా, ఇప్పటిదాకా తట్టపట్టకెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం అయ్యేది, ఇప్పుడేమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు. అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు. కనపడేటప్పటికీ, యారా వద్దంటే నువ్వు మళ్ళీ పని కడ్డొస్తున్నావా, ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు. ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. పరిగెత్తి 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 పిల్లాడు పూర్వం మాడవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి. చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో. తమాల వృక్షం పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే పాప ఆయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు, గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు. ఊరే పిల్లాడా కిందకి దిగంటారు, ఆయనేమో కిందకి దిగరు. ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు. నిన్నేమీ చెయ్యను రా అబ్బాయి కిందకి దిగన్నారు. తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మ మించి కిందకి దూకేసరికి ఈయన వెంటపడ్డారు. వెంటపడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు, గుళ్ళోకి వెళ్ళిపోదామని. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు 2 మూసి గడిపెట్టేశారు. సాయంకాలం అయింది. ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా పట్టుకోపోతాడా అని ఆ గుడి మెట్ల మీద కూర్చున్నారు అనంతాచార్యుల వారు. కూర్చుంటే అర్చకులు వచ్చారు. ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు. పిల్లాడోడు దూరి తలుపులు వేసేసాడన్నారు. ఒరే నాయన, సాయం సమయంలో చెయ్యవలసిన పూజకి ఆలస్యం అయిపోతోందిరా, తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు. కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్ళారు, వెతికారు, పిల్లవాడు కనపడలేదు. అప్పుడు ఎంత ఉండేది కనుక గుడి. వెతికారు, వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది. చూసి అనంతాచార్యులు వారు వలవల వలవల ఏడ్చారు. స్వామి నేను కొట్టానా, నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తధార లాగడానికి. అనంతాచార్యులు, నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా, అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు. నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను, పొంగిపోతాను, మనసులో ఆనందపడిపోతాను. తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ.
అందుకే భీష్ముడు అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన ఓర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు అని వెనక పరిగెత్తుకొచ్చాడు మహానుభావుడు. ఎలా? అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఏమని? నీకు నా సైన్యమంతా కావాలా, అర్జునుడు ఒక్కడు కావాలా అని అడిగారు. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను, నేను అర్జునుడి రథం మీద నించుంటానన్నాడు. అర్జునుడు రథం మీదకి వచ్చి నించుంటున్నాడు తప్ప ఏం చేస్తాడు లేని దుర్యోధనుడు అనుకున్నాడు. భీష్ముడు చెప్పేశాడు, కృష్ణుడు ఒక్కడు చాలయ్యా. కృష్ణుడు అంటే ఏమిటో తెలుసా? ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడి యొక్క బలహీనత ఏమిటో బయట పెడతానన్నారు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పారు, ఏమండి కృష్ణుడు ఆయుధం పట్టట, యుద్ధం చెయ్యట అన్నారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి కురు సైన్యానికి. ఆయన అన్నాడు, నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తానన్నాడు. ఎవరి ప్రతిజ్ఞ నెరవేరాలి? భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఎలా నెరవేర్చుకోవాలో భీష్ముడికి తెలుసు. యుద్ధానికి వెళ్ళారు. రథం మీద ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఆ సారథ్యం చేస్తున్నారు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తార కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెక్కనని నా సత్రాహుతం చొచ్చియు చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటారు. అదిగో అటువంటి కృష్ణ పరమాత్మ మీదకి ఆ వెనకాతల అర్జునుడు ఉన్నాడు. భీష్మాచార్యుల వారు ఎక్కువ పెట్టి బాణాలు పరంపర కింద కొట్టేశారు అర్జునుడిని. కొట్టేస్తే ఆ రోజున ఆయనకి సవ్యసాచి అని పేరు. 2 చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు. అలాంటి వాడు యుద్ధం చెయ్యలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే కొట్టేస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. పూచిన మోదుగు చెట్టులా కొట్టేశాడు. నెత్తురు ఓడిపోతోంది అర్జునుడి ఒంట్లోంచి. చూసి ఆ రోజున ఇంకా పౌరుషంతో తను చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ చేతిలో ఉన్న పగ్గాలు విసిరి పారేశాడు. ఒక్కసారి దూకేశాడు రథంలోంచి. దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగేటే. దాంతో ఆకాశం అంతా కప్పేసింది వెలుతురు. కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగుల జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార చక్రం పట్టుకుని గబగబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనన్నవాడు ఆయుధం పట్టేశాడు. పట్టేసి భీష్ముణ్ణి చంపేస్తానని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది. నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేతకాని వాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది రేపు పొద్దున్న లోకం. అందుకని వద్దు బావా, సుదర్శన చక్రం వదిలేయి వదిలేయి అని అర్జునుడు వెంటబడుతున్నాడు. కరికి లంఘించు సింహంబు కరణి విరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు. అని అర్జునుడు వెంట పడుతున్నా సరే, అర్జున నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తురు కారేటట్టు చేసినటువంటి భీష్ముణ్ణి నా చక్రధారంతో తరిగేస్తానని ఒళ్ళు మరిచిపోయిన కోపంతో తను ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని వచ్చేసిన కృష్ణుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు. అందుకని భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు దెబ్బలు తింటాడు. ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బ తిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గడ్డానికి తగిలినటువంటి దెబ్బ. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని. 9వ రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది. ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు. రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు. వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వల్లా కోసేస్తున్నాడు, ఆవిడ సిగలో పెట్టేస్తున్నాడు. ఆవిడ చక్కగా ధునోతుధ్వం తన్నస్తులిత దళితేంది వరవనం కదా, అందుకని ఆ పువ్వులన్నీ పెట్టించుకుంటోంది.
చూశారు అనంతాచార్యుల వారికి కడుపు మండిపోయింది. ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ అని బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచార్యులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆయన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని మనం మంత్రపుష్పం చెప్తాం కదా. అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు. అనంతాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు. అందుకని ఎక్కడ పట్టుకోవాలి? ఆ వైభవం అనంతాచార్యుల గారికి ఇచ్చారు అయ్యవారు. ఎలా ఇచ్చారో తెలుసా అండి? ఇద్దరూ పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన రెండు చేతులతో పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావళ్ళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్. భక్తికి లొంగిపోతాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘన కన కన కణమని ధ్వని వచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా, నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా. కాళే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనండి. ఆయన ఎక్కడుంటాడన్నారు. ఎక్కడుంటాడంటే నేనేం చెప్పగలను? ఆయన అంతటా ఉంటాడు. బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున, నువ్వు ఎక్కడుంటావంటే నేనేం చెప్పనయ్యా, అన్ని విద్యలు నా స్వరూపమే. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయందుండ నేర్తు ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు ఇది నాకు నడకని ఎటుల చెప్పెద మూడు పోకల నేను పోవ నేర్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేర్పులన్నీయు నేను నేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎక్కడుంటారంటే ఏం చెప్పని, కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ నీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను, అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు ఆయన. కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ, ఆవిడ యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచుడికి భగవత్తైశ్వరూప్యానుభావ సానశ్రీహి స్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు భట్టర్లు. ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్య వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది. గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్ళి అమ్మవారిని తీసుకురండి అన్నారు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు.
2 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యులు వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా? నువ్వు మళ్ళీ నాకు పిల్లని తెచ్చి ఇచ్చిన వాడివి, నువ్వు మామగారివి నాకు అని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచె విప్పి అనంతాచార్యుల వారికి మెడలో వేశారు. తను పెట్టుకున్న కర్ణాభరణములను తీసి అనంతాచార్యుల వారి చెవులకు తొడిగారు. తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచార్యుల వారి మెడలో వేశారు. అనంతాచార్యుల వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది, అది చూర్ణం చేసుకుని వాడతారు. ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి. ఆయన ఆనంద నిలయంలోంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది. మీకు ఎక్కడుందో తెలుసా అండి? సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు. ఆ మాడవీధిలో సహస్రదీపాలంకార సేవ జరిగేటటువంటి మాడవీధిలో మీరు తిన్నగా నడిచి ముందుకెళ్ళిపోతే ఆ మాడవీధి పూర్తయిపోయి ఇలా కుడి పక్కకి తిరిగిపోతుంది. మీరు ఇంకా మాడవీధిలో ముందుకెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పడగాంజనేయ స్వామిని హనుమన్నారు అక్కడ. ఆ మాడవీధి చివరికెళ్ళి ఎడం పక్కకి తిరిగారనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళేటటువంటి దారిలో ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు, దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది. కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్ళి చూస్తే అనంతాచార్యుల బృందావనము అని బోర్డు ఉంటుంది. అందు లోపలికి మీరు అడిగితే ఇప్పుడు అక్కడ కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు. మీరు లోపలికి వెళ్ళి అడిగారనుకోండి, ఒక చెట్టు చూపిస్తారు, ఒక బోర్డు ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది, అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది. ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు. వెళ్ళి ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి. ఆయన కూర్చున్న ఇల్లు, ఆయన కూర్చుని పూలమాలలు కట్టిన అరుగు, ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరుమలలో అన్నీ మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవో. వెంకటాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలి సమాధి తీసుకెళ్ళి ఓ జూనియర్ కాలేజీలో పెట్టింది. ఇన్ని కోట్లున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేస్తారు, ఇంతమంది పాలక బోర్డులో మెంబర్స్గా పెడతారు. ఎందుకు మరి తరిగొండ వెంగమాంబ గారి లాంటి మహాభక్తురాలి సమాధి ఉన్న ప్రదేశాన్ని ఒక స్కూల్కి ఇచ్చేశారో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పటికీ పాపం ఎవరైనా వరాహస్వామి కాటేజెస్ వెనకాతల స్కూల్లో ఉంది ఆవిడ సమాధి. లోపలికి వెళ్ళాలంటే లోపల స్కూల్ నుంచి ఆ కుక్కలే తెలియక వెళ్ళారా పట్టుకుంటాయి. ఆ యాజమాన్యం వాళ్ళని అడగాలి. కానీ పాపం వాళ్ళ దగ్గర ఒక నిజాయితీ ఉంది. అయ్యా మేము దూరం నుంచి వచ్చాం, ఒక్కసారి తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి నమస్కారం చేసి వెళ్ళిపోతామంటే వాళ్ళు కుక్కల్ని కట్టి లోపలికి తీసుకెడతారు. లోపల విఘ్నేశ్వరుడి మందిరం ఉంది. వెళ్ళి ఆ అమ్మవారి బృందావనాన్ని దర్శనం చేయొచ్చు. తల్లి వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడేవారు, ఆవిడ ఇంటికి వెళ్ళేవారు, ఆవిడ దగ్గర భాగవతం వినేవారు. అంతటి తల్లి ఆ తల్లి. అటువంటి తల్లి సమాధి ఇవాళ తిరుమలలో. ఆ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చని విషయం. ఎందుకు తీసుకెళ్లి ఒక స్కూలు ప్రాంగణంలో పెట్టేశారో తెలియదు. నిజంగా తిరుమల పాలక మండలి తలుచుకుంటే దాన్ని ఒక దర్శనీయమైనటువంటి స్థలంగా మార్చలేదా? అంత మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఇవాళకి మీకు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బస్సులో వెడుతుంటే తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఎన్ని షాపులు కనపడతాయో. అటువంటి తల్లి సమాధి ఒక జూనియర్ కాలేజీ, ఒక స్కూల్లోకి ఎందుకు ఇచ్చేశారో మనకు అర్థం కాదు. అందుకని ఏమో రాబో కాలంలో అనంతాళ్వారుల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదో. అందుకని తిరుమల వెళ్ళిన వారు తప్పకుండా దర్శనం చేయండి. ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది. సరే, అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యమను అనుభవించిన వారు. ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి వారు దద్దోజనం పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు, నువ్వెవరు రా బ్రహ్మచారి అన్నారు. నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అనంతాచార్యుల వారి శిష్యుడిని అంటున్నావు కదా, శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు. అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు. ఏరా నువ్వు అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు, మరి పరమాచార్యుల వారి మీద ఏదన్నారు? రామానుజాచార్యుల వారి మీద శ్లోకం చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పట్టుకెళ్ళి నేను దద్దోజనం తిన్నారు శిష్యులు. తిని గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి, తినేసి పైకెక్కామన్నారు. నేను దద్దోజనం ఎప్పుడు పంపించాను రా మీకు అన్నారు.
అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు. నాకు శిష్యుడు లేడు, నేను పంపను లేదు, వెంకటాచలపతిరా మీకు పట్టుకొచ్చిన వారు అన్నారు. ఆఖరికి అనంతాచార్యుల వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గర కూర్చుని పెట్టి వెళ్ళారు. అంతటి మహానుభావుడు, అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి. ఇవాళ శుక్రవారం, అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున మనం అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్పుకున్నాం. అందున రేపు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటే చాలు అమ్మ అయ్య పొంగిపోతారు. నీరాజనం వినకుండా అసలు ప్రసంగంలోంచి లేవకూడదని పొరపాటు. అందుకని ఇంత విని స్వామి నీకు దృష్టి దోషము కలగకుండుగాక, మేమింతసేపు నీ గురించి విన్నాం, మా కనురాపు తగిలి నీకేమైనా బాధ కలుగుతుందేమో తండ్రి, అలా కలగకూడదని నీరాజనం చెప్తాం. ఆ నీరాజనం చెప్పినప్పుడు కూర్చుని కైమోడ్చిన వారిదే భక్తి. అందుకే ఇంట్లో కొడుకు పుడితే దేవతార్చనకి నీరాజనం చేసేవాడు పుట్టాడని సంతోషిస్తారు. నీరాజనం చెప్తుండగా లేచిపోవడం అంటే నీ గురించి మాకేం సంబంధం లేదు లేవయా అని చెప్పుకోవడం. అలాంటి వాళ్లతో ఆయన మాత్రం ఎందుకు పెట్టుకుంటాడు సంబంధం? అంత కఠినంగా మనం లేచిపోగలమా భగవంతుని సన్నిధానం నుంచి? మంగళహారతి విని వెడతారు. అందుకే నీరాజనం అవ్వకుండా లేవకూడదు, నీరాజనం అవ్వకుండా మాత్రం కదలకూడదు. రేపు శనివారం, రేపటి రోజున పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని విన్నపం చేస్తాను. ఆ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల పరిణయం విన్నంత మాత్రం చేత అపారమైన ఫలితాన్ని స్వామి కటాక్షిస్తాడు. అందుకు సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. నా ప్రసాదం కోసం ఎలా కూర్చున్నారా వీళ్ళు అని. ఆ ప్రసాదం లోపల మనస్సుగా మారి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. అందుకే ప్రసాదాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, నీరాజనం వినకుండా లేవకూడదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.